రీసెంట్గా బేబీ సినిమా కథ నాదే అని సిరిన్ శ్రీరామ్ అనే ఒక వ్యక్తి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. కంప్లైంట్ చేశారని, సో నోటీసులు పెట్టారని, ఇదంతా జరిగింది. సో అది వాస్తవంగా నిజమా కాదా, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళనే నేను తీసుకొచ్చాను. అతని పేరే సిరిన్ శ్రీరామ్ గారు. సో ఈయన రైటర్, డైరెక్టర్, ఫోటోగ్రాఫర్, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ చాలా ఒక సినిమా కూడా తీశారు ఆయన. సో ఆయనతో మాట్లాడి బేబీ కథ నిజంగానే మీద అసలు ఎందుకు కేసు వేయడం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అడిగి. సో హాయ్ సిరిన్ గారు. సిరిన్ శ్రీరామ్. ఎస్. సో రీసెంట్గా ఒక 2 days నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆర్టికల్ మీది. ఓకే. బేబీ కథ నాది, సో అది కాజేసి వాళ్ళు తీసి డబ్బులు సంపాదించుకున్నారు అని చెప్పి మీరు ఇది చేశారు. ఎవరి మీద? ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారి మీద. సో అసలు ఏం జరిగిందండి? 2015లో నేను స్టోరీ చెప్పాను. ఎవరికి? బేబీ డైరెక్టర్కి. స్టోరీ చెప్తే ఆయనకు నచ్చింది. ఇది తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ. ఫస్ట్ నా ఫ్రెండ్ రవికిరణ్ అన్న అతనికి చెప్పాను. అతను నాకు ఒక లైన్ చెప్తే దీని మీద బాగుంది, నేను చేస్తానని. అంటే అతను ఒక ఆర్టికల్ షేర్ చేసినాడు, అది నేను తర్వాత చెప్తా. సో అక్కడి నుంచి నేను నాకు నచ్చి ఒక 60 scenes రాసుకొని ఫస్ట్ బేబీ డైరెక్టర్కి చెప్పిన తర్వాత ఆయనకు నచ్చి ఇది అతను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినాడు. నేను అప్రోచ్ అయింది కూడా అందుకే. ఆయన ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇంకెవరైనా? సాయి రాజేష్ అంతే. ఆయన ప్రొడ్యూస్ చేస్తారా, ఇంకెవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే వారు చేంజ్ చేస్తారా, మనం అందరికి చెప్తూ ఉంటాం కదా, అంటే క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి. ఈయన కూడా చెప్పిన, ఈయనకు నేను ఇది ప్రొడ్యూస్ చేస్తాను, ఇది మన మూవీ చేద్దామన్నారు. అన్న తర్వాత వాళ్ళ ఆఫీస్లో నా 6 members టీంతో 1 year వర్క్ చేసిన. 1 year వర్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అంటే 1 year వర్కింగ్ అయిపోయిన తర్వాత ఆయన అబ్స్కాండ్ అయినాడు, అంటే కనబడకుండా పోయినాడు. ఏంటి? ఆఫీస్లో దొరుకుతలేడు, ఫోన్లో దొరుకుతలేడు, ఎక్కడ దొరుకుతలేడు, నాకు మెసేజ్లో దొరుకుతలేడు, ఎక్కడ దొరుకుతలేడు. సో వెయిట్ చేసి ఒక 1 month వెయిట్ చేసిన, ఆల్మోస్ట్ 1 month కన్నా ఎక్కువ వెయిట్ చేసి ఫైనల్గా నేను వెళ్తున్నానని చెప్పాను. ఎందుకంటే నా టీం ఉంది కదా, 6 people టీం ఉంది కదా. ఒక్కడినే అయితే ఇంకేదైనా ఫ్రెండ్స్ త్రూ అయినా కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకటి పట్టుకోవచ్చు, కానీ టీం ఉంది కాబట్టి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద టీమ్. కాబట్టి ఏదైతే ఈ 1 yearలో వీ హ్యావ్ కంప్లీటెడ్ 90 page స్క్రిప్ట్. ఎందుకంటే 2 versions ఉన్నాయి దానికి. 90 page స్క్రిప్ట్ అయిపోయింది. తర్వాత చెప్పేసి వెళ్ళిపోయినా ఆయన కూడా ఓకే అన్నాడు. ఏది వెళ్ళిపోతా అన్నప్పుడు ఓకే అన్నాడు. అప్పుడేమి ఇది కాలేదు. అప్పుడు ఎలా ఫోన్ లిఫ్ట్ చేశారు మరి? అది నేను చదువుతా చెప్తా, అది దిట్స్ పార్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్. ఓకే. అతనికైతే నేను ఇన్ఫార్మ్ చేసినాను, ఓకే అన్నారు, వెళ్ళిపోయినా. తర్వాత ఇంకా నా పనిలో నేను పడిపోయినాను. ఇంకా నా దగ్గర 1-2 స్క్రిప్ట్స్ ఉండే, దీని మీద చేద్దామా దాని మీద చేద్దామా అని ఒక 1-2 years అట్లా గడిచిపోయింది. వేరే ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ అన్నారు కదా, అట్లా దానిలో కూడా నేను బిజీ ఉండే. అయితే నేను ప్రొడ్యూసర్స్ కూడా వెతికిన టైంలో ఇంకా నాకు ఎవరు ప్రొడ్యూసర్ దొరకరు అని నేనే ప్రొడ్యూస్ చేద్దామని, అదే అందరూ అదే చేస్తారు కదా, మనం ప్రొడ్యూసర్ వెతుకుతాము, మనమే ప్రొడ్యూస్ చేద్దాం లాస్ట్కి అని అనుకున్న తర్వాత 2018 రఫ్లీ 2018లో స్టార్ట్ చేసి బై ద ఎండ్ ఆఫ్ 2019 ఆర్ 2020 వరకు నా షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయిన తర్వాత నేను స్క్రీనింగ్స్ కూడా కొన్ని స్టార్ట్ చేసిన. తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ వచ్చినప్పుడు, అంటే ఈ మూవీ ఏమంటారు దాని గురించి న్యూస్ వచ్చినప్పుడు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. బికాజ్ ఆయనకు నాకు చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 100-200 ఇంకెక్కువ ఉండొచ్చు. ఎవరికి? సాయి రాజేష్కి మీకు? నాకు. ఓకే. మ్యూచువల్ ఫ్రెండ్స్ నా టీంలో వాళ్ళు కూడా ఆయన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇట్ ఈస్ ద క్లోజ్ సర్కిల్. సో దాంట్లో ఆయన ఏమంటారు 2023లో నేను అంటే స్క్రీనింగ్స్ ఏమైనా జరుగుతుంటే వీళ్ళందరూ నాకు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయ్యే ముందు హింట్ ఇస్తున్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ నాకు చెప్తున్నారు నీదే స్టోరీ చూసుకో అని. ఫస్ట్లో నేను కొంచెం నెగ్లెక్ట్ చేసినాను. ఎందుకు అని అంటే నేను నా ఫిలిం దీనిలోనే ఉన్నాను, ప్లస్ నేను వాళ్ళకి ఏమంటారు అంటే ఇంత మనలాగా అంటే నాకు ఒక కేపబిలిటీ అని ఉంటుంది కదా, మనలాగా తీసుండారులే అట్లా అనుకున్నాను. తర్వాత అంటే ఇది ఎమోషనల్ మూమెంట్ ఎప్పుడు అయిపోయిందంటే నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కొంచెం ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ సీన్స్ కూడా ఉన్నాయి, నేను ఒక్కడనే కాదు క్రెడిట్, వాళ్ళు కూర్చుని వాళ్ళు రాసిన సీన్స్ ఉంటాయి కదా,
వాళ్ళు రాసిన సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నారు. సో అప్పటి నుంచి కొంచెం ట్రిగ్గర్ ఇంక స్టార్ట్ అయింది. అయ్యి యూనో స్లోగా దాని మీద ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి అది అనుకొని ఇప్పుడు వీ హ్యావ్ ఫైల్డ్. వాళ్ళకి నోటీస్ పంపినాము, రిప్లై వచ్చింది, ఇప్పుడు ఫైల్ చేసినాం. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి మాకైతే నోటీస్ వచ్చిందని ఆర్టికల్స్ పడినాయి చాలా ప్లేస్లో. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? డేట్ ఈ డేట్ నాకు ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. 8th అనుకుంటా. 8th లాస్ట్ మంత్. ఇప్పుడు మొన్న 8th. ఓకే. సో డేట్ ఫైల్ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే బేబీ రిలీజ్ అయ్యి అప్రాక్స్ ఒక 7 months అవుతుంది, 7-8 months అవుతుంది. సో ఇంత టైం ఎందుకు పట్టింది? రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది కదా ఇది నా కథే అని, చూసిన వెంబటే చేయొచ్చు కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా. ఎవరైనా కానీ ఇప్పుడు ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదు, చాలాసార్లు నా కథ అని బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే వేరే సినిమాలకి కదా. సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా మనం బయటికి వస్తే మనమే, మీరు నమ్ముతారా? నేను వచ్చి నాదే స్టోరీ అని చెప్తారా? ఫ్రెండ్స్ కూడా నమ్మరు. ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు, అంతే కదా. ఎందుకంటే నడిచిందిలే, నీకు కేపబిలిటీ లేదు అది అంటారు. కాబట్టి సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దీన్ని ప్రూవ్ చేయాలని కొంచెం దానికి టైం పట్టింది. చెప్పాను కదా, స్టార్టింగ్ కూడా కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉండే మాకు. అవన్నీ బయటికి వచ్చి దీని మీద మనం ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఎందుకంటే నాకు అది అడ్డమవుతుంది. దాన్ని ఏమంటారు, దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు స్క్రీనింగ్ చేయాలంటే నాకు కష్టమవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ప్రేమించొద్దు అని సంథింగ్ ఒకటి చూసా, ఇదే అది. ఓకే, బేబీనే ప్రేమించొద్దు. నో అట్లా కాదు. ఏదైతే నేను స్టోరీ రాసినానో అది ప్రేమించొద్దు సినిమా, ఓకేనా. దానిలోంచి వాళ్ళు సీన్స్ లిఫ్ట్ చేసి బేబీ అని చేసుకున్నారు. ఓకే, అంటే మీ కథలోంచి సీన్లు మార్చి వాళ్ళు బేబీలా కన్వర్ట్ చేసుకున్నారు. స్టోలెన్ అండ్ మాడిఫైడ్ బై యువర్ ప్రేమించొద్దు. అవును. సో ఇంత జరిగింది కదా, మీరు సాయి రాజేష్కి ఫోన్ చేశారా? ఎప్పుడు? సినిమా రిలీజ్ అయిన తర్వాత, బేబీ రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ఒక విషయం, 2015లోనే 2016లో నేను వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు నాకు కాల్ ఎత్తలేదు, నాకు రెస్పాన్సే చేయలేదు. వై విల్ ఐ కాల్ హిమ్? నేను ఎందుకు కాల్ చేస్తాను? నాకు ఎప్పుడు అప్పుడే నాకు కేర్ చేయనప్పుడు, అంటే మొత్తం 1 year అయిపోయిన తర్వాత కూడా కేర్ చేయనప్పుడు, మళ్ళీ వచ్చేసి 2020లో ఎలా ఉన్నారండి ఏం చెప్తాం, అదంతా ఉన్నప్పుడు. దెన్ దట్స్ వై వీ సెండ్ దెమ్ ఏ నోటీస్ త్రూ కాంటాక్ట్ అయినట్టే కదా, పంపినాం. నోటీస్కైనా రిప్లై సమ్ వే ఆర్ అదర్ వాళ్ళే మాతో మాట్లాడాలి. అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు వాళ్ళు అనాలి. కానీ వాళ్ళు రివర్స్ పంపినారు. రివర్స్ నోటీస్ పంపించారా? రివర్స్ రిప్లై దానికి పంపి నేనే నీకు కథ చెప్పినా అంటున్నాడు అందులో. ఎవరు? సాయి రాజేష్ గారు. మీకు అది ఇప్పుడు పంపించారు రివర్స్ నోటీస్? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఇది రివర్స్ కంప్లైంట్. మనము అది అంటే రిప్లై, అది నోటీస్కి రిప్లై. అది మనము బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ అట్లా వాళ్ళకి నోటీస్ పంపినాము. దాంట్లో రిప్లైగా వాళ్ళు 15 days తర్వాత అనుకుంటా, రిప్లైగా వాళ్ళు నేనే నీ కథ చెప్పిన అంటున్నాడు ఆయన అంటున్నాడు. సో ఇలా అయితే ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కాదా పక్కన పెడితే, మీరు చాలా ప్రాక్టికల్గానే చెప్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే నాకు ఒక అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీరు. సో ఇంత ట్రావెల్ అయ్యారు కదా, ఈ మధ్యలో మరి ప్రేమించొద్దు అని ఒక ప్రాజెక్ట్ మీరు తీయడం జరిగింది, అది మరి రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. వాళ్ళ గీత ఆర్ట్స్ ఉంది, మరి నాకెవరున్నారు? మరి ఓన్ రిలీజెస్ కూడా ఉంటాయి కదా. అట్లా కదండి, ఆయన ఫస్ట్ 3 films కూడా టైం పట్టింది. ఐ థింక్ 1 of his films 4 years పట్టింది అనుకుంటా. మరి అది ఎందుకైంది? అవుతుంది, కొత్త వాళ్ళని అంత ఈజీగా నమ్మరు.